ముందుగా అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాశివేడి కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి గోవా స్పెషల్ బటర్ గార్లిక్ స్క్విడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఇవాల్టి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ రెసిపీ వచ్చేసి గోవాలో పెద్ద స్టార్ హోటల్స్లో చాలా ఫేమస్ అండి ఈ రెసిపీ అయితే. అలాంటి రెసిపీని ఇవాళ మీకు చూపించబోతున్నాను అనమాట. రొటీన్గా మన బిర్యానీస్, మన చికెన్ బిర్యానీస్, ఇంకా తందూరీస్ ఇట్లాంటివన్నీ తింటూ ఉంటాం. డిఫరెంట్గా ఒక్కసారి అలాంటి ఫుడ్స్ కూడా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్క్విడ్ అండి. చూసారా, ఈ స్క్విడ్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు స్క్విడ్ తెలిసే ఉంటుంది. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక 2 వెల్లుల్లిపాయలు ఈ విధంగా పైన తొక్కంతా తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అది వచ్చేసి బ్లాక్ పెప్పర్ అండి, అదే ఒక స్పూన్ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ బటర్. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకుందాం. ఈ విధంగా బటర్ వేసుకొని మొత్తం కూడా బాగా కరిగించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూసేటట్టు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా బటర్ మొత్తం కూడా కరిగించుకున్న తర్వాత ఇందులో మనం వెల్లుల్లి పొట్టు మొత్తం తీసుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఈ మొత్తాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అని రోస్ట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారా, ఆనియన్స్ అనేవి జస్ట్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. వేసుకుని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మన డిషెస్ కంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ స్క్విడ్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసుకుని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. అంటే ఈ ఆనియన్స్ ఇంకా ఈ గార్లిక్ మొత్తం కూడా స్క్విడ్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూసారా, 10 నిమిషాల తర్వాత చూసేసరికి మనకి ఆ స్క్విడ్లో ఉండే వాటర్ మొత్తం కూడా బయటికి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. కారం యూజ్ చేయమండి, ఓన్లీ బ్లాక్ పెప్పర్ ఇంకా పచ్చిమిర్చి సరిపోతుంది. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకొని మరో 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, 15 నిమిషాల తర్వాత చూసేసరికి మనకి మొత్తం కూడా బాగా రోస్ట్ అయిపోతుందండి. అందులో వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై మరో ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఈ బటర్ కొద్దిగా కరిగిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక ఫుల్ స్పూన్ అంటే నేను తీసుకునేది పెద్ద స్పూన్ అండి, నార్మల్ స్పూన్తో అయితే ఒక ఫుల్ స్పూన్ అవుతుందన్నమాట. ఒక ఫుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మరో స్పూన్ మైదా వేసుకోవాలి. మైదా కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చూసారా,
ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఫుల్ కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. థిక్ మిల్క్ వేసుకోవాలండి. నార్మల్ అంటే పల్చగా ఉండేదానికంటే కొంచెం థిక్ మిల్క్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలుపుతూనే ఉండాలండి. గ్యాప్ ఇవ్వకుండా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు చూసారా, మనకి ఈ విధంగా లిక్విడ్ అనేది బాగా తయారైపోయిందండి. మరీ థిక్గా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో తయారైతే సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ స్క్విడ్ మొత్తంలో వేసుకొని ఈ స్క్విడ్ మొత్తానికి కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఫ్లేవర్ అయితే కాస్త డిఫరెంట్గానే ఉంటుందండి. మనం చేసే డిషెస్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, మనకి మొత్తం కూడా బాగా దగ్గర పడిపోయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా బటర్ గార్లిక్ స్క్విడ్ రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీర పైన గార్నిష్ చేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ గార్నిష్ చేసుకొని వీటితో పాటు చపాతీతో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అక్కడ గోవాలో అయితే మాత్రం ఖచ్చితంగా ఇలా ప్లెయిన్గానే తినేస్తారు. మనకైతే చపాతీలు ఇట్లాంటి వాటితో తింటాం కాబట్టి చపాతీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియో మొత్తం కూడా మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.